హలో, వెల్కమ్ టు ఆనంద్ టాక్స్. ఈరోజు మనము ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాము. ఇందాక నేను 2 వీడియోస్ పెట్టాను ఫేమస్ పర్సన్స్. జనరల్గా ఈ పర్సన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళ వల్ల మనం ఉండే వరల్డ్ చేంజ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసిన కొన్ని కార్యాల వల్ల మనం ఇలా ఉన్నాము. ఇప్పుడు జిమ్మీ కార్టర్ గురించి తెలుసుకుందాం. జిమ్మీ కార్టర్ 2 డేస్ బ్యాకే చనిపోయారు, 29th డిసెంబరు. ఆయన 39th యుఎస్ ప్రెసిడెంట్గా ఇనాగ్రేట్ అయ్యారు. ఆయన గురించి మనం తెలుసుకుందాము. 1924 అక్టోబర్ 1 ఆయన జార్జియాలో జన్మించారు. తర్వాత ఆయనకు అది ఒక పీ నట్ ఫార్మింగ్ ఉండేది, గ్రౌండ్ నట్ ఫార్మింగ్. వాళ్ళ కుటుంబము గ్రౌండ్ నట్ ఫార్మింగ్ చేసేది. ఆయనకి నేవీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. యుఎస్ నేవీలో చదివి 1946లో ఆయన డిగ్రీ తీసుకొని సబ్మెరైన్స్లో చేరారు. ఆ నేవీలో చదివేటప్పుడే ఆయన ప్రేమలో పడ్డాడు. రొజాలండ్ స్మిత్ అని వాళ్ళ సిస్టరు ఫ్రెండ్ అనమాట. ఆమెతో ప్రేమలో పడి 1946లో వాళ్ళకి వివాహమైంది. లాంగెస్ట్ కపుల్ లాగా పిలువబడతారు, ఎందుకంటే 77th యానివర్సరీ వాళ్ళు ఈ మధ్య చేసుకున్నారు. 2023లో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆమె 2023లోనే ఆమె చనిపోయింది. ఇది ఈయన పర్సనల్ లైఫ్ గురించి. మళ్ళీ ఆయన ఫార్మింగ్ చేస్తూ తర్వాత జార్జియాలో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ గవర్నర్గా 1971లో ఆయన గెలిచాడనమాట. ఫస్ట్ గవర్నర్గా 1971లో జార్జియా గవర్నర్గా ఆయన టేక్ ఓవర్ చేశారు. ఆయనకు యాక్చువల్గా రేసిజం అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ ఆయన ఒపీనియన్స్ ఆయన పర్సనల్గా ఆయన దగ్గరే పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఆయనకి మద్దతు లభించిందనమాట సెగ్రిగేషనిస్టుల దగ్గర నుంచి కూడా. అంటే రేస్ గురించి డిస్క్రిమినేట్ చేసే వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ గవర్నర్గా ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడే టైం వచ్చింది, ఇప్పుడు మనము రేసిజముని అంతం చేయాలి అనే స్పీచ్ ఇచ్చాడు. దాంతో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, అరే ఈయన రేసిజం అగెనెస్ట్ మాట్లాడుతున్నాడే అని అనుకున్నారు. అలా ఆయన పాలిటిక్స్లో బాగా ఉన్నారు. ఈయన 1976లో ఈయన డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యాడు. ఆయన 1976లో కంటెస్ట్ చేసి ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్ ఆయనని ఓడించారనమాట. అప్పుడు వాటర్ గేట్ స్కాండల్ ఉండింది, దాని గురించి మనము నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము. సో 39th యుఎస్ ప్రెసిడెంట్గా ఆయన 1977 జనవరి 20 ఇనాగ్రేట్ అయ్యాడనమాట. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా పనులు చేశాడు. దాని గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ కాగానే ఆయన ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు పోల్ ప్రామిస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు. వియత్నాం వార్ డ్రాఫ్ట్ ఎవైడీస్ అని అంటారనమాట. దాన్ని డ్రాఫ్ట్ ఎవైడీస్ అంటే యాక్చువల్గా ఏదైనా గవర్నమెంటు ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు సిటిజన్స్ అందరినీ అడుగుతుంది అనమాట, డ్రాఫ్ట్ కంపల్సరీ మిలిటరీలో మీరు ఎంటర్ కావాలని. అలా వియత్నాం వార్ కోసమని యుఎస్ గవర్నమెంట్ అడిగింది. కొంతమంది వాళ్ళు చేరలేదన్నమాట. చేరకుండా కానీ వాళ్ళకి అన్కండిషనల్ అపాలజీ ఈయన ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఆర్డర్ హీ హెస్ గివన్ దట్ వన్, ఎగ్జిక్యూట్ ఆర్డర్. సో ఇది ఫస్ట్. తర్వాత ఈయన చేసిన పనులు రాజకీయంగా అయితే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుందాము. ఫస్ట్ పనామా కెనాల్ అని ఒకటి ఇంపార్టెంట్ ఉందన్నమాట. అంటే ఇది ఏంటంటే కనుక కరీబియన్ సీని పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది అనమాట. అక్కడ 6 మైల్స్ ల్యాండ్ ఉందన్నమాట, నారో స్ట్రిప్, ఇస్థమస్ అంటారు, పనామా ఇస్థమస్. ఆ పనామా కంట్రీ కెనాల్లో కొంచెము ప్రాబ్లం ఉండింది, దాన్ని ఈయన అకార్డ్ సైన్ చేశాడనమాట 1977లో. సో ఈ ట్రీటీ ఏంటంటే 2 ట్రీటీస్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ట్రీటీ ఏంటంటే ఆ పనామా కెనాల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట. దాన్ని న్యూట్రాలిటీ ట్రీటీ అంటారు. న్యూట్రాలిటీ ట్రీటీ అంటే ఏంటంటే ఆ పనామా కెనాల్లో ఏ కంట్రీ షిప్స్ అయినా కానీ వెళ్ళచ్చు, ఆ న్యూట్రాలిటీ కమర్షియల్గా పనిచేయచ్చు. ఒకవేళ ఏదైనా దానికి ఎవరైనా కానీ అటాక్ చేయడం అట్లా జరిగితే కనుక యూఎస్ యూనిలాటరల్గా యాక్షన్ తీసుకుంటుంది అనమాట, న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేదానికి. అది ఫస్ట్ ట్రీటీ. 1977లో అది అమల్లోకి వచ్చింది.
తర్వాత నెక్స్ట్ ట్రీటీ అప్పుడే సైన్ చేసిన 2 ట్రీటీలు సైమల్టేనియస్గా సైన్ చేశారు. నెక్స్ట్ ట్రీటీ ఏంటంటే 1999 31 డిసెంబర్ 12 నుంచి అది పనామా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు యుఎస్ కమాండోస్ వారు కంట్రోలింగ్ పనామా కెనాల్ అనమాట. ఆ ల్యాండ్ ఈవెన్ పనామా కంట్రీ ఉన్నా కానీ యుఎస్ వాజ్ కంట్రోలింగ్ ఆ పనామా కెనాల్. అది పనామా కంట్రీకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఈయన సైన్ చేశాడనమాట. దీనికి ఎందుకు యుఎస్ వాజ్ కంట్రోలింగ్ పనామా అంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే అది ఒక ఫ్రెంచ్ డిప్లొమాట్ లూసియే బోనపార్టీ వైజే అనే అతను ఒక కంపెనీ పెట్టాడనమాట. టర్ సిండికేట్ అంటారు. అది దాంట్లో వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఆయన హెడ్గా ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు కలిసి ఒక పనామా కెనాల్ నిర్మించాలని అనుకున్నారనమాట. దానికి ఈయన లూసీ బొనపార్టీ వెళ్ళాడనమాట పనామా విజిట్ చేసేదానికి, ఇంకా వేరే వాళ్ళ మిలిటరీ వాళ్ళతో వెళ్ళి అక్కడ హార్స్ రైడ్ చేస్తూ ఆ పనామా కంట్రీలో అప్పుడు కొలంబియా కింద ఉండేదన్నమాట. పనామా వాజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ కొలంబియా. అక్కడ హీ వాజ్ గోయింగ్ అండ్ హీ హెస్ టేకన్ రైడ్ హార్స్ రైడ్ చేసుకుంటూ చూశాడనమాట అది అనువుగా ఉందా లేదా అనేసి. సో ఆయన అనుకొని కట్టచ్చు 2 సీస్ని లింక్ చేస్తూ, అంటే పసిఫిక్ ఓషన్ని కరీబియన్ సీని. లేకుంటే అప్పుడు షిప్స్ చుట్టూ లాటిన్ అమెరికా సౌత్ అమెరికా చుట్టూ తిరిగి వెళ్ళేవన్నమాట. చాలా డిస్టెన్స్ పెరిగిపోతున్నాడు, 12,000 కిలోమీటర్స్ అలా పెరిగిపోతున్నాడు. షిప్ డిస్టెన్స్ పెరిగిపోతుందన్నమాట. ఇలా దీనికి అవాయిడ్ చేసి దిగిన ఓపెన్ చేస్తే కనుక చాలా బాగుంటాయి. ఇప్పుడు న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకి అలా వెళ్ళిపోవచ్చు అనమాట దీంట్లో ద్వారా షిప్స్. దీనికోసమని ఆయన సర్వే చేసేసి ఆ కొలంబియా గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్కి 6 మైల్స్ ల్యాండ్ ఇస్తమస్ అంటారు దాన్ని. ఆ ల్యాండ్కి అప్రూవల్ తీసుకున్నాడు. 100 years లీజు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, కొలంబియా గవర్నమెంట్. దీన్నే వైజ్ లీజ్ అని అంటారు. తర్వాత 1978లో ఇది తీసుకున్నారు 100 yearsకి. 1878లో తీసుకున్నారు. తర్వాత ఈయన ఇంకొక అతని గురించి చెప్పాలి. ఫెర్డినాండ్ లెసప్స్ అనే ఒక అతను లీడర్ ఉండేవాడు. ఆయన సూయజ్ కెనాల్ కట్టాడనమాట. ఆయన ఫ్రెంచి డిప్లొమాట్ అండ్ ఇంజనీర్ అనమాట. ఆయన ఒక కంపెనీ పెట్టి సూయజ్ కెనాల్ని 1869లో ఇనాగ్రేట్ చేశాడు. ఆయనకు ఈ పనామా కెనాల్ కూడా కట్టాలని ఉంది. వాళ్ళు పనామా కెనాల్ కంపెనీ అని ఒకటి స్టార్ట్ చేశారనమాట. ఇతను ఫ్రెంచ్ అతను స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈయన 1879లో ఇందాక చెప్పాను కదా బొనపార్టీని, లూసీ బొనపార్టీని, ఆయన వైజే, ఆయన వీళ్ళకు అమ్మారనమాట. చాలా ప్రాఫిట్లో అమ్మేశారు. 1879లో అమ్మేశారు. సో పనామా కెనాల్ కంపెనీ వర్క్ స్టార్ట్ చేసింది. 1882లో వర్క్ స్టార్ట్ చేసింది ఈ పనామా కెనాల్ కట్టేదానికి. కానీ అక్కడ ట్రాపికల్ ప్రాబ్లం ఉండేదాన. ట్రాపికల్ దగ్గర ఎక్కువ వర్షాలు అవి వచ్చేది, క్లైమేట్ అంతా హ్యూమిడ్గా అలా ఉండేది. అప్పట్లో మెడికల్ సైన్స్ కూడా కొంచెము అడ్వాన్స్ కాలేదు. వీళ్ళు కట్టేటప్పుడు చాలా ల్యాండ్ స్లైడ్స్ జరిగేవి అనమాట. వెట్ కొండలు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ల్యాండ్ స్లైడ్ జరిగి మడ్డు అవి కాస్ట్ పెరిగిపోయింది అనమాట. అదే కాకుండా లేబర్ చాలామంది చనిపోవడం స్టార్ట్ అయ్యారు. మలేరియా, మళ్ళీ ఎల్లో ఫీవర్ అవన్నీ వచ్చాయన్నమాట. దానివల్ల వాళ్ళు చనిపోవడం వల్ల అల్టిమేట్గా 1882 నుంచి 1889 వరకు పనిచేశారు వాళ్ళు. కానీ సక్సెస్ కాలేదు. బ్యాంక్రప్ట్ అయిపోయింది కంపెనీ. పనామా కెనాల్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. సో బ్యాంక్రప్ట్సీ డిక్లేర్ అయిపోయి కోర్టు డిక్లేర్ చేసింది బ్యాంక్రప్ట్సీ 1888లో. 1889లో ఆ కంపెనీని మూసేశారనమాట. ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి చెప్పుకోవాలి. బునావ్ అనే అతను, ఇప్పుడు మనం బునావ్ వరిల్లా అనే ఫ్రెంచ్ సిటిజన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఈయన యాక్చువల్గా ఇంజనీర్ అనమాట. ఈయన చదువు అయిపోతూనే పబ్లిక్ వర్క్స్లో ఒక 2 years పనిచేశాడు. తర్వాత ఈ పనామా కెనాల్ కంపెనీ పెట్టారు కదా, దాంట్లో ఇంజనీర్గా ఈయన చేరాడనమాట. చేరి 1884లో ఆయన పనామాకి వచ్చాడనమాట. 84 నుంచి అంచెలంచెలుగా ఎదిగి హీ బికేమ్ జనరల్ మేనేజర్ ఇన్ ద కంపెనీ. పనామా కెనాల్ కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యారు.
తర్వాత ఏమైందంటే ఈ పనామా కెనాల్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది కదా, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ వలన మళ్ళీ మలేరియా, ఎల్లో ఫీవర్ వలన చాలామంది చనిపోవడము, ఆ కంపెనీ డబ్బులన్నీ అయిపోవడము, అవన్నీ అయిన దాని వలన బ్యాంక్రప్ట్ అయిపోయింది కంపెనీ. కానీ ఈయన ఆ కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉన్నాడు. తర్వాత అది మూసేసిన తర్వాత ఆయన ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్కి వెళ్ళిపోయి ప్యారిస్కి మళ్ళీ ఇంకొక కంపెనీ ముందుకు వచ్చిందనమాట ఆ పనామా కెనాల్ కట్టేదానికి. దాన్ని న్యూ పనామా కెనాల్ కంపెనీ అంటారు. ఆ కంపెనీలో ఈయన చాలా షేర్లు కొన్నాడు, ఎందుకంటే ఆయనకు చాలా నమ్మకం ఉందన్నమాట ఈ పనామా కెనాల్ కట్టేదాని గురించి. కాబట్టి ఆయన దాంట్లో ఎక్కువ స్టాక్స్ కొనుక్కొని తర్వాత ఆయన లోబింగ్ స్టార్ట్ చేశాడు ఈ న్యూ పనామా కెనాల్లో. మళ్ళీ వాళ్ళు ల్యాండ్ కూడా ఆ న్యూ పనామా కెనాల్ దగ్గర ల్యాండ్ ఉంది కంపెనీ దగ్గర. ఆ న్యూ పనామా కెనాల్ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళు ఆ యుఎస్ వాళ్ళకి అమ్మేశారు ఆ ల్యాండ్ని. $40 million ఏమో అమ్మేశారు ల్యాండ్ని. అది ఏంటి 6 miles లాంగ్ ల్యాండ్ అనమాట, విచ్ ఈజ్ లింకింగ్ క్యారిబియన్ సీ అండ్ పసిఫిక్ ఓషన్. ఈ ల్యాండ్ని అమ్మేసింది. వాళ్ళకి ఏంటంటే యుఎస్ వాళ్ళే చేయగలరు ఈ పని అని అనుకున్నారనమాట. న్యూ పనామా కెనాల్ అలా చేసిందనమాట. ఆ టైంలో ఇప్పుడు ఇంకొక అపోజిషన్ క్యాంప్ కూడా రంగంలోకి దిగిందనమాట. అపోజిషన్ క్యాంప్ ఏంటంటే పనామా కెనాల్ కట్టకుండా నికరాగోవా ద్వారా కూడా కట్టచ్చు, ఆ కంట్రీ కూడా కనెక్ట్ చేస్తుంది ఈ రెండు సీస్ని, అలా కూడా చేయొచ్చు అని. కానీ ఈ బునావ్ వరిల్లా అనే అతను ఏంటంటే లాబింగ్ చేశాడు యుఎస్ సెనేటర్స్తో. వాళ్ళకి ఆ ఫోటోలు అవన్నీ పంపించడం, నికరాగోవా కంట్రీ ఫోటోలు, అక్కడ ఏంటంటే వాల్కనోస్ అందు ఎక్కువ ఉన్నాయన్నమాట. అలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు పనామానే సూటబుల్ ప్లేసు కట్టేదానికి కెనాల్ అనేసి, సీ టు సీ అని, సీ లెవెల్లో కట్టుదామని. యాక్చువల్గా సీ లెవెల్లో కట్టడం కూడా కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది, తర్వాత లేటర్గా అది రెక్టిఫై అయిపోయింది. సో ఈ టైంలో యుఎస్ వాజ్ సపోర్టింగ్ పనామాలో రెబెలియన్ని సపోర్ట్ చేస్తూ ఉండిందనమాట. పనామా వాజ్ పార్ట్ ఆఫ్ కొలంబియా కంట్రీకి పార్ట్లో ఉండిందనమాట పనామా. ఇట్ వాజ్ ఏ ప్రావిన్స్ లైక్ ఏ స్టేట్ ఇన్ కొలంబియా. ఆ పనామాలో ఒక లీడర్ ఉన్నాడు, ఆయన యాక్చువల్గా గవర్నర్గా పనిచేశాడు, పనామా గవర్నర్గా. ఆయన పేరు మాన్యువల్ అమడా ఆయన పేరు. ఆయన యుఎస్లో న్యూయార్క్లో ఒక హోటల్లో సూట్లో ఉన్నాడు. అప్పుడు ఈయన బునావ్ వరిల్లా వెళ్ళి ఆయనకి, ఎందుకంటే బునావ్ వరిల్లాకి ఎక్కువ షేర్లు ఉన్నాయి ఆ కంపెనీలో, న్యూ పనామా కెనాల్ కంపెనీలో. ఒకవేళ అదిగిన క్లోజ్ చేసేసారనుకోండి అప్పుడు మొత్తం లాస్ అయిపోతుంది, మొత్తం డబ్బంతా లాస్ అయిపోతుంది కదా. కాబట్టి ఆయన అది ప్రొటెక్ట్ చేసుకునే దానికోసమని లాబింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పనామా రిసెషనిస్టులతో. సెషనిస్టులు అంటే విడిపోవాలని ట్రై చేసే వాళ్ళదు. ఆయన ఒక చెక్ రాశాడనమాట ఆ హోటల్కి వెళ్ళి, $1 lakh చెక్ రాసి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఏంటంటే నన్ను పనామా అంబాసిడర్గా మీరు నియమించుకోవాలి, పనామా అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పాడనమాట. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఒక ట్రీటీ చేసుకున్నారనమాట. దాన్నే బునావ్ హే ట్రీటీ, జాన్ హే ట్రీటీ అంటారు. బునావ్ జాన్ హే ట్రీటీ. జాన్ స్టే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే ఫారెన్ మినిస్టర్ని యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. జాన్ స్టే బునావ్ ట్రీటీ మనం ఇప్పుడే తెలుసుకున్నాము. ఇది 100 years లీజ్కి అగ్రిమెంట్ అనమాట. వాళ్ళు ఏంటంటే $40 million పనామా కంట్రీకి ఇవ్వడము, మళ్ళీ యాన్యువల్గా $25,000 పనామాకి రెంట్గా పే చేయడం ఆ ల్యాండ్కి. ఇది గోల్డ్ కాయిన్స్ రూపంలో పే చేసేదానికి అగ్రిమెంట్ కుదిరిందనమాట. ఇది న్యూయార్క్లో సైన్ చేశారు ఈ అగ్రిమెంట్. దానికి ఏంటంటే జాన్ స్టే యుఎస్ తరపున సైన్ చేశాడు. తర్వాత బునావ్ వరిల్లా వచ్చేసి పనామా తరపున సైన్ చేశాడు. ఈయన బునావ్ వరిల్లా ఫ్రెంచ్ సిటిజను అయినా కానీ పనామా తరపున ఎందుకు సైన్ చేశాడంటే ఆయనకి ఆ అథారిటీ మాన్యువల్ అమెడాస్ ఇచ్చాడు. ఆయన లీడర్ అనమాట, రెబెలియన్ లీడర్, పనామా రెబెలియన్ లీడర్. ఇది నవంబర్ 1903లో సైన్ చేశారనమాట. నవంబర్ 1903లో సైన్ చేశారు. అప్పుడు నవంబర్లోనే పనామా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకునింది కొలంబియా నుంచి.
దానికి యుఎస్ సపోర్ట్ ఉన్నిందనమాట. యుఎస్ వాజ్ సపోర్టింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అంటే వాళ్ళు నేవీని పంపించి అక్కడ పనామా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అవి చేశారనమాట యుఎస్ అక్కడ. సో కొలంబియా నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. నవంబర్ నెలలో అది విడిపోయిందనమాట కొలంబియా నుంచి. తర్వాత డిసెంబర్లో ఈ పనామా కెనాల్ ట్రీటీ ఏదైతే సైన్ చేశారో అది పనామా కంట్రీకి వెళ్ళిన తర్వాత అది రేటిఫై అయిపోయింది. ఆ పనామా సెనేట్ అప్రూవ్ చేసేసింది అనమాట గవర్నమెంట్. సో ఆ ట్రీటీ అలా వచ్చింది. తర్వాత 1904 నుంచి 1914 లోపల యుఎస్ గవర్నమెంట్ కట్టిందనమాట ఆ పనామా కెనాల్ని, యుఎస్ వాళ్ళని అందుకు పంపించేసి. సో పనామా కంట్రీలో ఆ 6 మైల్స్ ల్యాండ్ దిస్ ఈజ్ అండర్ యుఎస్ ప్రొటెక్షన్ అనమాట. యుఎస్ వాజ్ ఇంటర్. సో దిస్ వాజ్ క్రియేటింగ్ హార్డ్ బన్స్. ఏంటంటే ఈ పనామా అంబాసిడర్గా ఈయన వరిలా ఉన్నాడు కదా, ఆయన పనామాకి 17 ఇయర్స్ అసలు విజిటే చేయలేదు. తర్వాత నెవర్ రిటర్న్ టు పనామా. సో దట్ వాజ్ క్రియేటింగ్ సమ్ ట్రబుల్ ఇన్ పనామా కంట్రీ సిటిజన్స్లో. సో ఈ మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ మధ్యలో ఉండడము, యుఎస్ ఉండడము, కంట్రీలో ఇంకొక కంట్రీ అనమాట, ఎందుకంటే యుఎస్ వాజ్ ఓనింగ్ దట్ ల్యాండ్. సో ఈ ఫ్రిక్షన్ వలన సిమ్మరింగ్ అవుతూ ఉండింది. 1964లో పనామాలో స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి పనామా ఫ్లాగ్ని కూడా యుఎస్ ఫ్లాగ్ పక్కన పెట్టారనమాట. అక్కడ యుఎస్ ఫోర్సెస్ వీళ్ళ రిఫ్ట్లో ఆ పనామా ఫ్లాగ్ చినిగిపోయింది. చినిగిపోతే కొంచెం గొడవైంది. దాంట్లో క్లాషెస్లో 22 పనామా సిటిజన్స్ చనిపోయారు. ఇంకొక 4 యుఎస్ ఆర్మీ వాళ్ళు కూడా చనిపోయారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రియర్స్ డే. అది జనవరి 9th 1964లో జరిగింది. జనవరి 9th దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్స్ డే. అండ్ పనామా గవర్నమెంట్ ఈవెన్ నౌ సెలబ్రేట్స్ దట్ మ్యాటర్స్ డే అండ్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఇలా అనమాట. ఇలా పనామాకి యుఎస్కి మధ్య కొంచెము రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నిందనమాట. అందుకని ఈ పనామా ట్రీటీసు జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ అవుతూనే 1977లో ఆయన 2 సైన్ చేశాడు. 2 సైన్ చేసింది ఏంటంటే థర్డ్ పార్టీ ఏది ఇంటర్ఫేర్ కాకుండా న్యూట్రాలిటీని మెయింటైన్ చేసేదానికి యుఎస్ విల్ బీ మెయింటైనింగ్ ద న్యూట్రాలిటీ టిల్ 1999 అంటే 2000 వరకు, ఆల్మోస్ట్ 2000 వరకు దే విల్ బి మెయింటైనింగ్. 31st డిసెంబర్ 1999 నుంచి కాలువ బాధ్యతలన్నీ పనామా కంట్రీ చేస్తుంది. సో దట్ విల్ బి సో 2 ట్రీటీస్ ఆయన సైన్ చేశాడు. ఈ 2 ట్రీటీస్ ముందు ట్రీటీని బునావ్ స్టే ట్రీటీని సక్సీడ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద థింగ్ విచ్ హీ హెస్ డన్. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ హీ హెస్ డన్ జిమ్మీ కార్టర్ డ్యూరింగ్ హిస్ ప్రెసిడెన్సీ. నెక్స్ట్ క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని ఇంకొకటి, అది ఇంపార్టెంట్. అదేంటంటే ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ వర్ ఫైటింగ్. దట్ టైమ్ దెర్ వాజ్ ఏ మేజర్ కాన్ఫ్లిక్ట్. సో 1977లో సో వీళ్ళు ఈ 2 కంట్రీస్ని పిలిచి క్యాంప్ డేవిడ్లో సమావేశమయ్యారు వీళ్ళు అండర్ జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్షిప్. సో ఇక్కడ నెగోషియేషన్స్లో ఏమీ రిజల్ట్ ఏం రాలేదు. కానీ ఒకటేమైందంటే ఈజిప్ట్ అఫీషియల్గా ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేసింది. అది ఫస్ట్ రిజల్ట్. సెకండ్ది ఏంటంటే వెస్ట్ బ్యాంక్ మళ్ళీ గాజా స్ట్రిప్ ఇవి ఇజ్రాయెల్లో ఉంటాయి. అక్కడ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ను ఇన్స్టాల్ చేయాలని అగ్రిమెంట్ అయిందనమాట. ఇది కూడా క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని చాలా ఫేమస్ అనమాట. ఇది ఈయన టైంలో జరిగింది. క్యాంప్ డేవిడ్ అంటే ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్కి అది హిల్ స్టేషన్ లాగా అనమాట, రిట్రీట్ లాగా. యుఎస్ ప్రెసిడెంట్ ఫర్ హాలిడే స్పెండింగ్ రిలాక్సింగ్ టైము క్యాంప్ డేవిడ్లో స్పెండ్ చేస్తారు. అది చాలా ఫేమస్ డెస్టినేషన్ ఇన్ యుఎస్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ హీ హాజ్ డన్. అండ్ మిగతావి ఇంకో ఈయన చేసిన పనులు ఏంటంటే సౌత్ కొరియా నుంచి యుఎస్ ఆర్మీని ఆయన విత్డ్రా చేసుకున్నాడు, సౌత్ కొరియా నుంచి. సో ఆయన చెప్పడం ఏంటంటే సౌత్ కొరియా షుడ్ డిఫెండ్ దెమ్సెల్స్ ఫ్రమ్ నార్త్ కొరియా. నార్త్ కొరియా వాజ్ అండర్ కమ్యూనిస్ట్ రూల్. సౌత్ కొరియా షుడ్ డిఫెండ్ దెమ్సెల్స్, యుఎస్ నీడ్ నాట్ ఇంటర్ఫేర్ అన్నట్లు అది చేశాడు. ఇంకొకటి
చైనాని అఫీషియల్గా రికగ్నైజ్ చేయడము ఫస్ట్ జిమ్మీ కార్టరే చేశాడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని. అంతకుముందు ఏంటంటే చైనాలో నుంచి చైనా రూలింగ్ వాళ్ళు రెవల్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు తైవాన్కు పారిపోయి అక్కడ వాళ్ళు డిక్లేర్ చేసుకొని మేమే ఒరిజినల్ కంట్రీ అని వాళ్ళు డిక్లేర్ చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు. దాన్ని యుఎస్ రికగ్నైజ్ చేసి ఉంది. సో తైవాన్తో అఫీషియల్గా ఉన్నప్పుడు చైనాకు తైవాన్కు సంబంధాలు ఉండవు అనమాట. చైనా ఫీల్స్ దే ఆర్ ఒరిజినల్ రూలర్స్ అండ్ తైవాన్ ఫీల్స్ దే ఆర్ ఒరిజినల్ రూలర్స్. సో చైనా చాలా పెద్ద కంట్రీ కాబట్టి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండర్ డెంగ్ జియోపింగ్, హీజ్ ఏ పాపులర్ లీడర్. ఆయన గురించి ఇంకొకసారి మనం చెప్పుకుందాము. డెంగ్ జియోపింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ చైనా. అప్పుడు జిమ్మీ కార్టర్ అఫీషియల్ రికగ్నిషన్ ఇచ్చాడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి. సో ట్రేడ్ అవి ఎక్కువ ఇంప్రూవ్ అయ్యాయి, ఎకనామిక్ రిఫార్మ్స్ చేస్తూ ఉన్నాడు డెంగ్ జియోపింగ్. ఇప్పుడు చైనా ఇలా ఉందంటే డెంగ్ జియోపింగ్ రిఫార్మ్సే కారణం అనమాట. సో ట్రేడ్ అందు ఇంక్రీజ్ అయింది యూఎస్కి చైనాకి మధ్యలో. ఆల్సో చైనాకి టాసిట్ అప్రూవల్ ఇచ్చాడు వియత్నాం ఇన్వేషన్కి. అది వియత్నాం వార్ జరుగుతుండింది, అప్పుడు వియత్నాం ఇన్వైడెడ్ కంబోడియాని ఇన్వైట్ చేశారనే సాకుగా చైనా కూడా ఇన్వైట్ చేసింది అనమాట వియత్నాం. దానికి యుఎస్ సపోర్ట్ ఇచ్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ 1979 ఆ ప్రాంతంలో యుఎస్ఎస్ఆర్, అప్పుడు రష్యా హ్యాజ్ ఇన్వేడెడ్ ఆఫ్ఘనిస్తాన్. దే ఇన్వేడెడ్ అండ్ దెన్ దే ఇన్స్టాల్డ్ దేర్ పపెట్ గవర్నమెంట్. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అవి అక్కడ. అందుకని ఆ సాకుగా తీసుకొని యుఎస్ఎస్ఆర్ ఇన్వేడెడ్ ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు రష్యా అన్ని కంట్రీస్ కలిసి ఉన్నాయన్నమాట. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేవాళ్ళు. రష్యా మళ్ళీ అజర్బైజాన్ ఈ కంట్రీస్ అన్నీ కలిసే ఉన్నాయి, యుక్రెయిన్ ఇవన్నీ కలిసే ఉన్నాయి ఆ టైంలో. సో దానికి అది వస్తూనే యుఎస్ భయపడింది అనమాట. గల్ఫ్ పీస్ అఫెక్ట్ అవుతుంది, పాకిస్తాన్ కంట్రీ అలాంటివి అఫెక్ట్ అవుతాయని భయపడి. సో వాట్ హీ హెస్ డన్ ఈస్ హీ బ్యాండ్ రిలేషన్స్ విత్ యుఎస్ఎస్ఆర్. సో మాస్కో ఒలింపిక్స్ కూడా పార్టిసిపేట్ చేయలేదు యుఎస్ డిడ్ంట్ పార్టిసిపేట్ ఇన్ మాస్కో ఒలింపిక్స్ విచ్ కండక్టెడ్ ఇన్ 1980. పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది యుఎస్. దట్ ఈస్ జిమ్మీ కార్టర్ టైంలో. సో ఇది నాన్ లీథల్ ఎయిడ్ అంటారు. నాన్ లీథల్ ఎయిడ్ అంటే మెడిసిన్స్, తర్వాత రేడియో ట్రాన్స్మిటర్స్, తర్వాత క్యాష్ రూపంలో అది ఇవ్వడము స్టార్ట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ రెబల్స్కి. అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉంది కదా, దానికి అగైనెస్ట్గా రెబల్స్కి ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎయిడ్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏం చేశారంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది కదా, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని, వాళ్ళ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి ఆర్మ్స్ కూడా సప్లై చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ డిటీరియరేట్ అయిపోయింది. తర్వాత ఒక 10 yearsకి 1989లో ఫైనల్గా యుఎస్ఎస్ఆర్ హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాపెండ్ డ్యూరింగ్ జిమ్మీ కార్టర్ టైమ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఎకనమిక్గా చూడాలంటే కనుక చాలా సివియర్ సిచ్యువేషన్ ఉండింది ఈయన జిమ్మీ కార్టర్ టైంలో. అంటే రిసెషన్ ఉండింది. అంటే రిసెషన్ అంటే ఏం లేదు, ఎకనామిక్ గ్రో కాకుండా ఉండడాన్ని రిసెషన్ అంటారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండింది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉండింది అనమాట ఆయన టైంలో. అంటే డబుల్ డిజిట్. మామూలుగా ఇన్ఫ్లేషన్ 2-3% అంటే నార్మల్ అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ ఉంటాయి కదా ధరలు, దాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. దీన్ని ఎకనామిక్ గ్రో కాకుండా ఉండడము, మళ్ళీ ఇలా ఇన్ఫ్లేషన్ ఉండేదాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. దానికి ఇంగ్లీష్లో స్టాగ్ఫ్లేషన్ అంటారు. అంటే ఎకానమీ కుంచుకుపోతూ ఉంటుంది, అంటే ఆపర్చునిటీస్ ఉండవు, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ చూసినా అన్రెస్ట్ ఉంటుంది, రేట్లు పెరిగిపోవడము, అవన్నీ చాలా ప్రెషర్ ఉండిందనమాట ఈయన మీద, జిమ్మీ కార్టర్ మీద ఎకానమీ వల్ల. అది ఎనర్జీ క్రైసిస్ కూడా ఈయన టైంలోనే అయింది. ఎనర్జీ క్రైసిస్ అంటే ఏంటంటే ఓపెక్ కంట్రీస్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళు ఒపెక్ అని ఒక బ్లాక్ ఉండిందనమాట. కంట్రీస్ అయితే క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తాయో వరల్డ్కి, అవన్నీ ఒక బ్లాక్గా అయ్యి వాళ్ళ ప్రైస్ని, క్రూడ్ ఆయిల్ ప్రైస్ని ఒకేసారి డబల్ చేసేసాయి. డబల్ చేస్తే కనుక ఏమవుతుంది, మిగతా కంట్రీస్ అన్నీ ఆటోమొబైల్కి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఆయిల్, దానివల్ల షాక్ తగిలిందనమాట. దానివల్ల ధరలు ఎక్కువ పెరిగిపోయాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈయన టైంలోనే జరిగింది.
ఇంకొకటి ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్ ఏంటంటే ఇరాన్ క్రైసిస్ అనమాట. ఇరాన్ క్రైసిస్ ఏంటంటే షా ఆఫ్ ఇరాన్, ఆయన షా అనే అతను పరిపాలించేవాడు ఇరాన్ని. షా యాక్చువల్గా అన్పాపులర్ లీడర్, ఆయన కొంచెం మోడర్న్ లీడర్ అనమాట, షా ఆఫ్ టెహ్రాన్. సో యుఎస్ వాజ్ సపోర్టింగ్ హిమ్ అండ్ యుఎస్ వాజ్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్. సో ఏమైందంటే అక్కడ రెవల్యూషన్ వచ్చిందనమాట. షా పారిపోయాడు ఇరాన్ నుంచి, పారిపోయి యుఎస్లో అసైలం తీసుకున్నాడు. అక్కడ ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నాడు. యుఎస్ హాజ్ అగ్రీడ్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ యుఎస్లో. అది జిమ్మీ కార్టర్ టైంలోనే జరిగింది. దానివలన వీళ్ళు హార్డ్ లైనర్స్ ఉంటారు కదా ఇరాన్లో, అంటే ఎక్స్ట్రీమ్ లీడర్స్. సో దే వర్ నాట్ లైకింగ్ దట్. సో వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ ఎంబసీని అటాక్ చేశారు టెహ్రాన్లో. 52 యుఎస్ సిటిజన్స్, దేవర్ ఆల్ డిప్లొమాట్స్, వాళ్ళని అందరినీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దిస్ ఎ మేజర్ హోస్టేజ్ క్రైసిస్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1979 నవంబర్ 4th ఇట్ హ్యాస్ హ్యాపెండ్. వాళ్ళని తీసుకున్నారు, తీసుకొని ఇంకా విడుదల చేయలేదు. వాళ్ళని 1 year దాటి, అంటే 444 days హోస్టేజ్ క్రైసిస్ కంటిన్యూ అయిందనమాట. వాళ్ళని అలాగే పెట్టుకొని ఉన్నారు. ఇంకా వీక్ ఆఫ్టర్ వీక్ అదే న్యూస్ ఆయన టైంలో, జిమ్మీ కార్టర్ టైంలో హోస్టేజెస్ని ఎలా మిలిటరీ అటాక్ చేస్తే కనుక ఆ హోస్టేజ్ని ఏమన్నా హాని కలుగుతుంది అనేసి ఈ జిమ్మీ కార్టర్ మిలిటరీగా ఏమీ చేయలేదన్నమాట, ఎవరన్నా చనిపోతారేమో అని. తర్వాత డిప్లొమాటిక్గా ఏదైనా చేద్దామంటే కూడా కుదరలేదు. సో మళ్ళీ తెలిసిన విషయం ఏంటంటే మళ్ళీ జిమ్మీ కార్టర్ని హ్యూమిలేట్ చేయాలని వాళ్ళ ప్లాన్ ఉండింది అనమాట, హార్డ్ లైనర్స్. దే ఎక్స్టెండెడ్ దట్ క్రైసిస్ టిల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈజ్ ఓవర్. సో 1980లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో హీ గాట్ డిఫీటెడ్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ నెక్స్ట్ ప్రెసిడెంట్. సో 1979 హోస్టేజ్ క్రైసిస్ ఇది 444 days ఎక్స్టెండ్ అయింది. నవంబర్ 1979 నుంచి 1981 జనవరి 20 వరకు ఎక్స్టెండ్ అయింది. జనవరి 20 రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన రోజు వాళ్ళు హోస్టేజ్ని రిలీజ్ చేశారనమాట. ఇది చాలా హ్యూమిలియేషన్కి దారితీసింది జిమ్మీ కార్టర్కి. జిమ్మీ కార్టర్ ఆయన ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ చేస్తే హోస్టేజ్లకు ఏమైనా ప్రమాదం అవుతుందేమో అదొక ప్రాబ్లము. తర్వాత ప్రతిరోజు డైలీ ఈ టీవీలలో ఈ హోస్టేజ్ క్రైసిస్ రావడము, తర్వాత ఇంకా ఏం ప్రాబ్లమ్స్, ఎనర్జీ క్రైసిస్, అంటే ఓపెక్ కంట్రీస్, నేను ఇందాక చెప్పినట్లే క్రూడ్ ఆయిల్ ప్రైస్ డబుల్ అవ్వడము, ఈ మళ్ళీ స్టాగ్ఫ్లేషన్, అంటే ఎకానమీలో గ్రోత్ లేదు, తర్వాత కుంచుకుపోవడము, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే దానివలన ఈయన మిజరబుల్గా ఓడిపోయాడు అనమాట. 1980 నవంబర్ ఎలక్షన్లో రొనాల్డ్ రీగన్ చేతిలో మిజరబుల్గా ఓడిపోయాడు జిమ్మీ కార్టర్. రొనాల్డ్ రీగన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనమాట అప్పుడు. సో దిస్ ఈజ్ జిమ్మీ కార్టర్ సో పొలిటికల్ థింగ్స్. మళ్ళీ ఇంకా వేరేటివి ఎకానమీ తరపున చూడాలంటే కనుక ఈయన చేసిన పనులు ఏంటంటే కనుక సివిల్ ఏవియేషన్ బోర్డు, సివిల్ ఏవియేషన్ మాడిఫై చేసేదానికి, రిఫార్మ్ చేసేదానికి ఒక ఎక్స్పర్ట్ని నియమించాడు అనమాట. నియమించి ఆయన ఆ కమిటీ రికమెండేషన్స్ మేరకు సివిల్ ఏవియేషన్లో మొత్తము డీకంట్రోల్ చేసేసాడు. డీకంట్రోల్ అంటే రూట్స్, ఏ రూట్స్లలో ఫ్లైట్స్ నడపాలి, ఫ్లైట్ ఫేర్స్ ఏముండాలి, ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కానీ దేనికి కూడా గవర్నమెంట్ అప్రూవల్ అక్కర్లేదనమాట. అట్లని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అయితే సేఫ్టీ మాత్రము వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, సేఫ్టీ గురించి చేసేవన్నీ వాళ్ళే చేస్తారు. కానీ ఓన్లీ కమర్షియల్ ఆపరేషన్స్కి మాత్రము ఫుల్ డీకంట్రోల్ చేస్తాడు అనమాట. ఇది ఒక నోటబుల్ అచీవ్మెంట్ డ్యూరింగ్ హిస్ టైం. అండ్ అనదర్ థింగ్ వాజ్ క్రిస్లర్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ, అది బిగ్ 3 అంటారు అనమాట, వన్ ఆఫ్ ద బిగ్ 3. అప్పుడు 3 యుఎస్ కంపెనీలు డామినేట్ ఇంకా కంపెనీస్, జనరల్ మోటార్స్, క్రిస్లరు, తర్వాత ఇంకోటి ఫోర్డ్. ఈ 3 కంపెనీలు డామినేట్ కంపెనీలు, ఆటోమొబైల్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. క్రిస్లర్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయింది, అంటే $1 billion లాస్ వాళ్ళకి వచ్చిందనమాట. అది ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయి ఇంకా కంపెనీ మూసే పరిస్థితులకు వచ్చిందనమాట. సో
అప్పుడు ఈయన బెయిల్అవుట్ చేశాడు. $3.5 బిలియన్ వర్త్, అంటే వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ గ్యారంటీ ఇవ్వడం కానీ అలాంటివి చేశాడనమాట. దాన్ని క్రిస్లర్ బెయిల్అవుట్ అని అంటారు అనమాట. సో జిమ్మీ కార్టర్ మేజర్ ఎకనమిక్ ఇవి ఈ రెండు, ఇంకా హెల్త్ గురించి అవి చేశాడు కొన్ని. సో జిమ్మీ కార్టర్ ప్రెసిడెన్సీ గురించి చూస్తే అనలైజ్ చేస్తే 1982లో ఒక సర్వే తీసుకుంటే లీడింగ్ హిస్టారియన్స్లో 49 హిస్టారియన్స్ సర్వేలో హీఈస్ 10th వర్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని సర్వేలో తేలిందనమాట. సో అది ఒకటి. తర్వాత పోస్ట్ ప్రెసిడెన్షియల్ ఇయర్స్, ప్రెసిడెంట్గా దిగిపోయిన తర్వాత ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ కానీ పీస్ ఎఫర్ట్స్ కానీ ఆయన చాలా చేశాడు. 2003లో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది. తర్వాత పర్సనల్ లైఫ్ కిందికి వస్తే కనుక 1981లో దిగిపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీకి $1 మిలియన్ డెట్ ఉండిందనమాట, అగ్రికల్చర్ ఫ్యామిలీకి. సో ఆయన ఏం చేశాడంటే ఇంకా బుక్స్ రాయడం స్టార్ట్ చేశాడు. 2019 వరకు ఆయన 30 బుక్స్ రాసి పబ్లిష్ చేశాడు, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ బుక్స్, ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అలాంటివి బుక్స్ అన్నీ రాశాడు. 30 బుక్స్ పబ్లిష్ చేశాడు ఆ డెట్ తీర్చేదానికి. సో వాళ్ళ ఇంకా మ్యారేజ్ లైఫ్ అంటే ఇంకా 77 ఇయర్స్ దేవర్ టుగెదర్ వాళ్ళు, హస్బెండ్ వైఫ్. సో 2023లో ఆమె చనిపోయింది, రోజాలిన్. ఇంకా ఈయన ప్రతి ఒక్క కంట్రీ తిరగడము, చాలా కంట్రీస్ తిరిగాడు. తర్వాత మళ్ళీ నార్త్ కొరియాతో పీస్లో కూడా ఆయన హెల్ప్ చేస్తారని అన్నాడు ఫర్ డొనాల్డ్ ట్రంప్. హీ వాజ్ వెరీ యాక్టివ్ పర్సన్. ఈవెన్ 100 ఇయర్స్ ఆయన బతికాడు. సో హీఈస్ ద లాంగెస్ట్ లివ్డ్ యుఎస్ ప్రెసిడెంట్ ఎవర్, అది రికార్డ్ ఉంది అనమాట. సో ఇవి జిమ్మీ కార్టర్ గురించిన విశేషాలు. నేను ఇంతకుముందు ఇంకా 2 పర్సన్స్ గురించి పెట్టాను వీడియోస్. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తుల గురించి పెడుతున్నాను, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇవన్నీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలని అనుకుంటే, మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే డీప్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ట్రై చేసి మీకు ఆ విషయం గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.